సుప్రీంకోర్టు 1992లోనే దీని మీద ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఇది విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ లేదా ఈ శాసనసభలో ఇచ్చే స్టేట్మెంట్లు తప్ప ఇది యాక్చువల్ గా వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి బీసీలకి రిజర్వేషన్ 34% పెంచాలి ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఏడిగే ఉన్నాయి కాబట్టి పైన కింద ఇక్కడ అనుకూలమైన వ్యక్తులే ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో చట్టం చేసుకోవాలి. అది చేయకోకుండా మీరు ఏదో ప్రజల్ని ఇది చేయటానికి ప్రజలు అభిమానం పొందాలని వాళ్ళకి ఏదో మా తరపున ఏ తప్పు లేదు వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు అందుకే మేము చేయలేకపోతున్నాము బీసీలు అంటే మాకు ప్రాణం మేము మాకన్నా గొప్ప ఎవరు చేయలేదు బీసీలు కానీ చెప్పడం అనేది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే స్టేట్మెంట్లే తప్ప ఇది వాస్తవం కాదు. వాళ్ళకి నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇది అవకాశం లేదు. 50% దాటాక అవకాశం లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళకి ఒక్కొక్కటి రిజర్వేషన్ 50% దాటకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. దాన్ని కాదని ఎవరు చేయగలరు ఎలా చేయగలరు? ఒకటే మార్గం ప్రభుత్వాలు మీరన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పార్లమెంట్ లో చట్టం చేసుకోండి. అది చేయలేనప్పుడు ప్రజల దగ్గర ఇటువంటి మాటలు మాట్లాడుకోవడానికి కరెక్ట్ కాదు. ప్రజలు ఏంటంటే కొంత ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కానీ ఆ లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ మన రాష్ట్రంలో 60-70% ఇంకా ఈ రోజుకి కూడా నిరక్షరాస్యత వల్ల కానీ ఈ విధంగా రాజకీయ న్యాయత్వం మాటలకి పడిపోయి అపార్థం చేసుకున్నారు తప్ప వాస్తవానికి ఇది కాదు. ఇదివరలాగా ఈ రోజు ప్రజలు లేరు. సోషల్ మీడియా పుణ్యమా అంట ఈ రోజు చాలా మందికి అవేర్నెస్ అయితే వస్తుందండి, అందులో డౌటే లేదు. ఇప్పుడు చాలా మందికి అర్థమైపోతుంది సోషల్ మీడియా పుణ్యమానే అర్థమైపోతుంది. అందుకే ఈ సోషల్ మీడియా తొక్కేయటం కోసమే వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ కర్మల్లో చిన్న పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వరకు తీసేయాలి కానీ ఎంటైర్ మీడియాని బ్లాక్ చేస్తారండి. జగన్ అన్న అది ఒక మీడియా వెబ్సైట్ ఏదో ఉంది దాన్ని ఫేస్బుక్ బ్లాక్ చేసేసి ఈ మొత్తం అన్ని ఒకటి కాదండి. ఫేస్బుక్ చేశారంట, ఇంకోటి సార్ యూట్యూబ్ చేశారు, ఫేస్బుక్ చేశారు. జగన్ అన్న కనెక్ట్ దాని పేరు జగన్ అన్న కనెక్ట్స్ అనేదానికి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ మొత్తం అలా తీయటం ఏంటండి? నీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ అయినప్పుడు దాని వరకు ఏదన్నా అబ్జెక్షన్ పెట్టి దాన్ని క్లోజ్ చేయమని చెప్పాలి కానీ మొత్తం ఎంటైర్ వెబ్సైట్ కాదండి. రైట్ టు స్పీచ్ లేదా? వాక్ స్వాతంత్రం వద్దా ఈ ఆంధ్రప్రదేశ్ కి? అంటే ఏమి ప్రశ్నించొద్దా? ఇప్పుడు ఒకటేనండి, మేమేం చెప్తున్నామంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది నేరం కాదు. ఇది అందరికి తెలిసిన విషయం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులు. అది కాదని చెప్పేసి మీరు మమ్మల్ని సమాధానం ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమంటే మేము మొత్తం అసలు ఏమీ లేకుండా చేస్తాం, మీకు హక్కే లేకుండా చేస్తాం. ప్రజాస్వామ్యం ఇంకెందుకు మరి? ప్రశ్నించే అవకాశం లేనప్పుడు దాని ప్రజాస్వామ్యం అందరికీ సార్. దాని ప్రజాస్వామ్యం డెమోక్రసీని ఎలా అంటారు? ప్రశ్నించే అవకాశం లేని సొసైటీ ఇంకేమి అది సొసైటీ అని పిలువబడుతుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ అండి, లైవ్ ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించారు అనడానికి, ఈయన చేయాలనే ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా క్యాబినెట్లో 11 మంది రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపింది మేమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇటీవల తాజాగా రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే యనమల రామకృష్ణుడు ఆయన ఫౌండర్ మెంబర్ కదా తెలుగుదేశం పార్టీకి, ఆయన స్పీకర్గా పనిచేశాడు. అపారమైనటువంటి పాలనానుభవం ఉంది. సీనియర్ రాజకీయ నాయకుడనే కాదు, పాలనానుభవం కూడా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కనుక పార్లమెంట్లో ఉంటే వాళ్ళ పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా లాభం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళేది మేధావుల సభకి, పెద్దలు వెళ్ళేది అదే కదా. సో ఆయన రాజ్యసభ ఆశిస్తే అటువంటి ఫౌండర్ మెంబరు, సీనియరు, బీసీ నాయకుడు, సమర్థుడు, ఇన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నా కూడా ఆయనకి ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చారనేటువంటిది మనం చూసాం కదా. కనీస మాత్రం రాజకీయ అనుభవం కానీ, పాలనా అనుభవం కానీ, ఇతరత్ర కొన్ని కాన్స్టిట్యూషనల్ అఫైర్స్లో ప్రవేశం కానీ లేనటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు రాజ్యసభకి ఇచ్చి బీసీ సీనియర్ నాయకుడికి మీరు అన్యాయం చేశారా లేదనేది ప్రజలే నిర్ణయించాలి, బీసీలు కూడా ఆలోచించుకోవాలి. సో ఇది కాబట్టి మాటలకి చేతలకి ఎక్కడ ఎంత వైరుధ్యం ఉంటుందనడానికి ఈ యనమల రామకృష్ణుడి గారికి జరిగినటువంటి అన్యాయం ఒక దాన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా లేటెస్ట్గా తీసుకోవచ్చు. సార్ ఇంకా చాలా